హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి బూడిద గుమ్మడికాయ జ్యూస్ అండి. మనం ఇంట్లోనే బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూద్దామా. ముందుగా ఈ బూడిద గుమ్మడికాయని బాగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను రౌండ్గా కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను. నార్మల్గా 1 పర్సన్కి అయితే ఒక 100 గ్రామ్స్ ముక్కలు సరిపోతాయి ఒక గ్లాస్ జ్యూస్కి. సో నేను మొత్తము రౌండ్గా కట్ చేసుకొనేసి అట్లాగే స్టోర్ చేసుకుంటాను. ముక్కలుగా కోస్తే ఎక్కువ రోజు స్టోర్ ఉండట్లేదండి. సో అందుకని రౌండ్గా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని రిమైనింగ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. అట్లా కట్ చేసి పెట్టుకుని ఇట్లా కట్ చేసుకొనేసి ఫ్రిడ్జ్లో మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. డైలీ ఒక 100 గ్రామ్స్ ముక్కలు తీసుకొని మనము జ్యూస్ చేసుకోవచ్చు దాంతో. ఇప్పుడు ఈ ముక్కల్ని మనము మిక్సర్ జార్లో వేసుకుందాము. ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ని మనం డైలీ పరగడుపున ఒక గ్లాస్ తీసుకుంటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. మళ్ళీ పీసీఓడి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఈ డైలీ ఒక గ్లాస్ తాగామంటే పీసీఓడి ప్రాబ్లం కూడా తగ్గుతుందండి. ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా పీసీఓడి ప్రాబ్లం ఉన్నవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి కొలెస్ట్రాల్కి కూడా చాలా మంచిదండి. ఈ హార్ట్లో కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, డైలీ ఒక గ్లాస్ తాగారంటే కొలెస్ట్రాల్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇలా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తోటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకా నార్మల్గా అందరూ పైన పీల్ తీసేసి ఓన్లీ లోపలున్న గుజ్జుతో మాత్రమే ముక్కలుగా కట్ చేసుకొనేసి జ్యూస్ చేస్తారండి. అలా కాకుండా మనం పైన ఆ గ్రీన్ లేయర్ ఉంటుంది కదా, దాంతోపాటు మనము జ్యూస్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ బూడిద గుమ్మడికాయని. ఒకసారి వాష్ చేసుకొనేసి డైరెక్ట్గా మనం ముక్కలు కోసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి. పెప్పర్ పౌడర్ ఎందుకు వేసుకోవాలంటే, ఇది వింటర్ సీజన్, రైనీ సీజన్లో మనం బూడిద గుమ్మడికాయ డైలీ తాగామంటే నార్మల్గా బూడిద గుమ్మడికాయ చలవ చేస్తుంది. సో కోల్డ్ అవి అవుతాయని, అందుకోసం అని చెప్పి పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ మన దగ్గర ఉంటే ఒక అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు అండి, నా దగ్గర లేదు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కల్లుప్పు వేస్తున్నాను టేస్ట్ కోసము. చప్పగా ఉంటుంది కదా, తాగలేం కాబట్టి కొంచెము టేస్ట్ కోసము కల్లుప్పు వేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మజ్జిగ వేసుకోవాలండి. సో నా దగ్గర మజ్జిగ లేదని కొంచెము పెరుగుంటే వేస్తున్నాను. పెరుగు మనకు ఎట్లా ఒక మిక్సీ వేసామంటే కొంచెము లిక్విడ్లా అవుతుంది కదా, సో అందుకని 2-3 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేస్తున్నాను అనమాట. కొంచెం వాటర్ వేసుకొనేసి మనం మిక్సీ పట్టుకుంటాము. అది లిక్విడ్లా అయిపోయి మజ్జిగలా అవుతుందని. మీ దగ్గర మజ్జిగ ఉంటే డైరెక్ట్గా మజ్జిగ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మూత పెట్టుకొనేసి మిక్సీ పట్టుకోవాలి. స్ట్రైనర్లో వేసుకొని ఆ జ్యూస్ని స్ట్రెయిన్ చేసుకొనేసి ఒక గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. అంతే, చాలా సింపుల్గా చేసుకొని బూడిద గుమ్మడికాయ జ్యూస్ రెడీ అయిపోయింది. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.